ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారికి దేవుడు తోడైయుండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటకు తెప్పించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను, 1000 వెండి పళ్ళెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నయు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపించబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను.